పూర్తిగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే, ఎన్టీఆర్ విగ్రహం పెడితే, పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే ఇప్పుడు దెబ్బతింటుంది అనుకునే స్థాయికి ఎందుకు రావాలి? సవాల్ చేస్తున్నారు, ఇదిగో పెడతాం, ఎవడు అడ్డుకుంటాడు రండి, ఇదిగో చేస్తున్నాం. ఆ సవాల్ చేయటం వల్ల గాయపడుతుంది తెలంగాణ. ఇవాళ ఆ వ్యవహార సరళితో బాధపడుతోంది ఇవాళ తెలంగాణ. కావాలని రెచ్చగొట్టడం హైదరాబాద్. తెలంగాణ ప్రజలు చాలా స్ట్రాంగ్, వాళ్ళలో భావం చాలా స్ట్రాంగ్. కేవలం ఆ ఎన్టీఆర్ విగ్రహం వల్ల ఆ అస్తిత్వం కోల్పోవడం అనేది జరగదు కదా. కాదమ్మా, ఎన్టీఆర్ విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి, ఎవరు విరగొట్టలేదు, పలగొట్టలేదు, వాటిని ఎవరు వ్యతిరేకించలేదు. ఇక్కడ ఎన్టీఆర్ కాదమ్మా, ఎన్టీఆర్ ను ముందట పెట్టి చంద్రబాబు నాయుడు రాబోతున్నాడు. ఎన్టీఆర్ ఒక మిషా, ఇక్కడ ప్రజలు ఎన్టీఆర్ ఒక మిషా. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి తన పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించటం కోసం తెలంగాణలో మళ్లీ ఒక విద్వేషాన్ని రగిల్చదలుచుకున్నాడు. ఆయన ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకురాదలుచుకున్నాడు. ఆయన ఆడుతున్న ఆటలో భాగం, ఒక ట్రైటర్ ఇవాళ ఆడుతున్నటువంటి ఆటలో భాగమే ఇవాళ పవన్ కళ్యాణ్ సభ, ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలే కదా. అనుమతి ఇదొక రాజకీయం. ఇవాళ ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మళ్ళా ఆంధ్ర ప్రాంత ప్రజలకేమో రేవంత్ రెడ్డి అప్పీల్గా ఉంటాడు, తెలంగాణ ప్రాంత ప్రజలకేమో పొన్నం ప్రభాకర్ అప్పీల్గా ఉంటాడు. మీకు తెలంగాణ ఉద్యమంలో ఇదే జరిగింది. లగడపాటి రాజగోపాల్ ఒక మాట, మన పొన్నం ప్రభాకర్ ఒక మాట. సేమ్ ట్రిక్ రిపీట్ అవుతుంది ఇవాళ, సేమ్ ట్రిక్ రిపీట్ అవుతుంది. ఆంధ్ర ప్రాంత ప్రజలకి రేవంత్ రెడ్డి ఎస్ అంటే ఆయన అందరూ అన్నట్టుగా మేనేజ్ చేస్తుంటాడు అనమాట. అందుకోసం ఆయన ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి, ఇదంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం జరుగుతున్న డ్రామా. ఆ డ్రామాలో భాగంగా ఇదంతా జరుగుతోంది. ఆ డ్రామాలో ఇప్పుడు ఈ రెచ్చగొట్టి ఆంధ్ర ప్రాంత ప్రజలలో మళ్ళీ ఒక భావాన్ని స్వీకరించి దానికి ఏదో మొత్తం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాపాడబోతున్నాడని అనిపించుకొని. కానీ 12 ఏళ్ళు అయిపోయింది కదా, నిజంగా ఇంకా ఈ ప్రాంతీయ భేదాలు ఇవన్నీ అవసరం అంటారా? అంటే నిజంగా అభివృద్ధి ఇవే కదా ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా ఇంకా ప్రాంతీయత ఇవన్నీ. అమ్మ 10 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఇట్లాంటి ఒక ఘర్షణ వాతావరణం రాలేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఇవాళ ముళ్ళు గుచ్చుకున్న పంటితో తీస్తానన్నాడు, ఆ భద్రతనిచ్చాడు ఆయన. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉండే. తెలంగాణ ప్రజల కంటే అనకండి, కంటే కూడా ఎన్నిక గ్రేట్ హైదరాబాద్ లో వచ్చిన రిజల్ట్ ఎక్కడ రాలేదు. అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ జిహెచ్ఎంసీలో ఇచ్చారు, అక్కడ కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా రూరల్ ఎన్నికల్లో చాలా తక్కువ పర్సెంటే కదా. కానీ కేసీఆర్ పాజిటివ్ గా మాట్లాడితే తెలంగాణ ఆంధ్ర ప్రజల కోసం ఎవ్వరు నెగిటివ్ గా చూడలేదు, దాన్ని ఓన్ చేసుకున్నారు. అంతగా నెగటివిటీ స్ప్రెడ్ అవ్వలేదు. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసినా, విగ్రహం పెట్టినా అది నెగిటివ్ అవుతుంది, ఏం చేసినా నెగిటివ్ అవుతుంది. కానీ కేసీఆర్ ముందు తిట్టారు బిఫోర్ ఉద్యమం, ఆఫ్టర్ ఉద్యమం కంప్లీట్లీ డిఫరెంట్ కేసీఆర్. ఆంధ్ర వల్లే ఫ్యాన్స్ అయిపోయేంత. ఇప్పుడు అమ్మ మొదట ఆయన మాట్లాడింది కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సాధికారికంగా వివరించాడు. ఆ రోజు ఆయనకు ఆ సైద్ధాంతికంగా సమాధానం చెప్పలేక వ్యక్తిగత దాడి చేసేవాళ్ళు. ఆ వ్యక్తిగత దాడికి సమాధానంగా కొన్నిసార్లు ఏమవుతుంది, ఇటు నుంచి కూడా అంతే తీవ్రమైనటువంటి వ్యక్తీకరణలు వస్తాయి. కానీ అప్పుడు కూడా ఆయన తిట్టలేదు. అది ఇప్పుడు మనం ఎప్పుడు మాట్లాడు బ్రిటిష్ వాళ్ళు అంటాం భరత్ గారు. బ్రిటిష్ వాళ్ళు అన్నప్పుడల్లా లండన్ లో ఉండే రిక్షావాడని కాదు అర్థం, బ్రిటిష్ పాలకులు అని అర్థం. బ్రిటిష్ వాళ్ళు అంతా అంటాం, కానీ బ్రిటిష్ వాళ్ళు అని అన్నప్పుడల్లా అక్కడేదో గనిపులో పనిచేసే ఒక కార్మికుడో లేకుంటే ఒక ఓడలో పనిచేసే ఒక కళాసీ మీదనో మనం వ్యతిరేకం ప్రకటించినట్టు కాదు కదా. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతో మాకు ఇబ్బంది లేదు, పొట్టగొట్టి ఒకటేనండి, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, సెక్రటేరియట్ లో మాత్రం చక్రం తిప్పుట కుదరదు. ఇది కదా చెప్పింది సెక్రటేరియట్ లో. ఇప్పుడు కూడా అదే, రొయ్యలు అమ్ముకోవచ్చు, ఇంకేమన్నా అమ్ముకోవచ్చు, ఏదన్నా చేసి వ్యాపారాలు చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డిని అట్లాగే అనుకుంటున్నారు కదా, ఆయన ఆంధ్ర టీడీపీ తొత్తు లేక చంద్రబాబు తొత్తు ఇప్పటికీ అంటున్నారు. బట్ ఆయన సీఎం అయ్యారు కదా, ప్రజల్లో క్లారిటీ వచ్చింది కదా. టీడీపీ పార్టీలోంచి రేవంత్ రెడ్డి బయటకు వస్తుంటే టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు గారు కోపించకపోగా సారే పెట్టి పంపించారు. అత్తగారింటికి పంపినట్టు పంపిండు కాంగ్రెస్. ప్రజలు ఎలా డబ్బు సంచులతో పంపాడు. డబ్బు ఉంటదమ్మా. ఇప్పుడు కొన్నిసార్లు ఎలక్షన్ వ్యూహాలు చిత్రంగా ఉంటాయి. ఎలక్షన్ లో చాలా అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలు ఉంటాయి, అప్పటికప్పటి భావోద్వేగాలు ఉంటాయి, కొన్నిసార్లు రకరకాలుగా పనిచేస్తాయి. అప్పటిదాకా ఒక వాదం ఉంటుంది, ఒక్క సంఘటన ఒక ఎన్నిక ఫలితాన్ని మార్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవేమో కొంత కలిసి వచ్చాయి, ఆయనకు కలిసి వచ్చి కాగలిగాడు. కానీ ఆయనను ముఖ్యమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు. మీకు టీడీపీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, టీడీపీ జెండాలు పట్టుకుని. టీడీపీ కార్యకర్త నుంచి సీఎం అయితే ఆబ్వియస్లీ కాదు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీడీపీ పార్టీ ఆఫీస్ కు పోయి కృతజ్ఞతలు చెప్పారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కదా, నేను
టిఆర్ఎస్ కదా హరీష్ రావు దగ్గర నాకు వెనక కూడా టిఆర్ఎస్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకోవచ్చు ఎట్లా చేసుకుంటారండి? ఆయన నిరంతర శత్రుభావంతో నిరంతర దాడి చేస్తూ అసలు ఈ అధికారంలోకి రాగానే డబ్బు సంచులు పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నిరంతరం కూడా వికృతమైనటువంటి దాడి చేస్తూ వచ్చాడు. ఇష్టం ఉన్నట్టు మాటలు, తద్దినం పెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి, పిండం పెట్టి వస్తాం, ఎన్ని వికృతమైన మాటలు ఆయన ఎప్పుడు మాట్లాడినా వికృతమే. అసలు ఆయన భూతల స్వర్గం చేస్తానంటే భూతుల దుర్గం చేస్తున్నాడు రాష్ట్రాన్ని. ఈ అప్పటి నుంచి జరుగుతున్నది ఒక వికృతమైన క్షుద్ర ప్రచారం, వికృతమైన దుష్ప్రచారం. దానివల్ల కదా ఇప్పుడు ఎవరికి వ్యక్తిగతమైన రైవలరీ ఉంటుంది, పొలిటికల్ రైవలరీయే. ఆయన కొంతకాలం తెలుగుదేశం నుంచి చేసినాడు, వీలు కాదనుకున్నప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినాడు. ఆ కాంగ్రెస్ లో పిసిసి ప్రెసిడెంట్ గా అయింది కూడా చంద్రబాబు ఇచ్చిన డబ్బు సంచులతోనే, దాంట్లో ఏం అనుమానం లేదు. దాంతోనే అయినాడు. ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నాడు, ఆ కుట్రను ఫెసిలిటేట్ చేస్తున్నాడు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో దిగబడడానికి ఇప్పుడు ఒక ల్యాబొరేటరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ల్యాబొరేటరీలో మొట్టమొదటి రసాయన మూలకం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రేవంత్ వదిలిన బాను, రేవంత్, చంద్రబాబు నాయుడు, ఇదంతా ఒక నెక్సెస్. దాంట్లో భాగంగా సభకు అనుమతి మాత్రం ఇవ్వలేదు. ఇదంతా చెప్తున్నాను కదనమ్మా, ఇంతకుముందు చెప్పిన లాడపాటి రాజగోపాల్ ఒకటి మాట్లాడతాడు, పొన్నం ప్రభాకర్ ఒకటి. ఇప్పుడు కూడా అంతే, ఈయన ఇయ్యనట్టు చేస్తాడు, ఆయన ఖండించినట్టు చేస్తాడు, ఈయన పోయి ఈ విగ్రహం పెడతాడు, ఆయన పోయి ఆ విగ్రహం పెడతాడు, అటు కొడతారు, ఇటు కొడతారు. ఇదంతా చేసి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితం పొందాలి, దానికోసం ఆడుతున్న డ్రామా. అసలు విషయం ఏంది? ఇప్పుడు ఇక్కడ నీళ్లు సరిగ్గా లేకుండా పోతున్నాయి, చర్చ జరగొద్దు. కరెంట్ లో వస్తున్న సమస్యలు ఉన్నాయి, చర్చ జరగొద్దు. రైతు బంధు పోయింది, చర్చ జరగొద్దు. మరి ఈ చర్చలో బీఆర్ఎస్ ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది? దీనిలో తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ అని చెప్పి బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతుంది? అస్తిత్వం మీద దెబ్బ తగిలినప్పుడు అస్తిత్వం గురించి చర్చ చేసింది. రేపు ఈయన వైఫల్యాల గురించే చర్చ చేస్తాం. జిహెచ్ఎంసీ ఎన్నికల ఒకటి అడుగుతా, ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మంలో పువ్వాడ అజయ్ కూడా పెట్టారు, రేవంత్ రెడ్డి పెట్టారు. అప్పుడు ఎందుకు ఎవడు అడ్డుకుంటాడో చూస్తా, రండిరా బస్తీ మే సవాల్ అని అనడం కానీ, తర్వాత రేవంత్ రెడ్డి వెనుక ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏమిటి, రేవంత్ రెడ్డిని నడిపిస్తున్న శక్తులు ఏమిటి? రేవంత్ రెడ్డి ఎజెండా వేరు, ఆ ఎజెండాతో వస్తున్నటువంటి సమస్య ఇది. నేను ఇంతకుముందు కూడా అన్నాను, చాలా విగ్రహాలు ఉన్నాయండి, అవేం పలగొట్లే విరగొట్లే, ఆ ఎజెండాని తీసుకోలేదు కేసీఆర్ కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అన్నారు, రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పుడు తెలంగాణ వాళ్ళకి వచ్చిన ప్రశ్న, ఘంటసాల ఉంటాడు, బాలసుబ్రహ్మణ్యం ఉంటాడు, తెలంగాణది కదా రవీంద్రభారతి, తెలంగాణ వాళ్ళ విగ్రహం. రవీంద్రభారతి, రవీంద్రనాథ్ ఠాగూర్, బెంగాలీ వ్యక్తి పేరు మీద రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి పక్కన ఎల్బీ స్టేడియం ఉన్నప్పుడు, ఏమైనా ఆంధ్ర అయితే బాలసుబ్రహ్మణ్యం పాటలు తెలంగాణలో ప్రతి ఇంట్లో వాడుకుంటారు. జాతీయ భావం అంటే ఇక్కడ తెలంగాణలో వాడుకుంటారు బాలసుబ్రహ్మణ్యం పాటలు, తమిళనాడులో వాడుకుంటారు, కర్ణాటకలో వాడుకుంటారు, హిందీలో కూడా వాడుకుంటారు. ఏఆర్ రెహమాన్, రోజా చర్చ బాలసుబ్రహ్మణ్యం సంబంధించింది కాదు. ఒక అంతర్గత వలసవాదం అనేది 60 సంవత్సరాలు సాగింది కదా. ఆ 60 సంవత్సరాల వలసవాదపు ప్రభావాలు ఉన్నాయి కదా, పీడనలు ఉన్నాయి కదా, జ్ఞాపకాలు ఉన్నాయి కదా, బాధలు ఉన్నాయి కదా. రవీంద్ర భారతి ఆ రోజు రవీంద్రుని శత జయంతి సందర్భంగా జాతీయ అంటే మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో దేశవ్యాప్తంగా నిర్మించారు అప్పుడు ఆడిటోరియంలో. దాంట్లో భాగంగా రవీంద్ర భారతి అప్పుడు శ్రీశ్రీ కూడా దాన్ని మన వ్యతిరేకించాడు. ఇదేమిటి మా తెలుగు ప్రాంతంలో పెడుతూ ఆయన పేరేమిటి అని శ్రీశ్రీ వ్యతిరేకించాడు ఆ రోజు. అయితే రవీంద్రనాథ్ విశ్వకవిగా అందరూ స్వీకరించారు. జాతీయ భావాన్ని స్వీకరించినప్పుడు కేవలం ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వ్యక్తిని మాత్రమే ఇప్పుడు ఇవాళ ఒక పిచ్చి మాట పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు, గాంధీ విగ్రహాలు గుజరాతీ ఉండొచ్చా కానీ మావి ఉండకూడదు అని మాట్లాడాడు. ఆంధ్ర తెలంగాణ సెపరేట్ కేసు కదా, దీనికి ఒక సెపరేట్ హిస్టరీ ఉంది కదా, దాని వల్ల వస్తుంది ఈ ఇష్యూ అంతా కూడా. ఇప్పుడు మాత్రాన గొప్పవాళ్ళు కాకుండా పోతారని ఎవరు అంటలేవు. మా ఇంట్లో మా నాయన ఫోటో ఉండాలా వద్దా? మొదలు మా బాబు ఫోటో ఉండాలి కదా. మీరు ఉన్న అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రవీంద్ర భారతిలో తెలంగాణ వ్యక్తులు విగ్రహాలు రవీంద్ర భారతిలో విగ్రహాలు పెట్టే ఎజెండా లేదండి. రవీంద్ర భారతి చిన్న ఉన్న దాంట్లో పార్కింగ్ కే స్థలం లేదు, దాంట్లో విగ్రహాలు పెట్టలేదు. ఉన్న విగ్రహాలు తీసేయాల్సిందే, అని తీసేయలేదని చెప్తున్నా నేను. తీసేయకపోవడానికి కారణం ఏంటంటే అనవసర ఉద్రిక్తతలు ఎందుకు అనుకున్నాను, నిజాన్ని తీసేయాలి అసలు కొన్ని విగ్రహాలు అయితే. కొందరు ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి లాంటివి తీసేయాలి, అసలు కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ లో విగ్రహం ఉంది అట్లాంటివి తీసేయాలి. చంపినండి, రక్తం కళ్ళ చూసిండ్రు కదా వాళ్ళు, తీవ్రమైనటువంటి కేబీఆర్ పార్క్ పేరు చేసి ఇప్పుడు ఆయన ప్రతీకారం రెడ్డిలు కోపపడతారని ఏం జరగక ముందే తెలంగాణ వస్తే
ఇగో ఈ పనులు చేస్తారు, పెట్టుబడులు రావు, అంధకారంలో పోతుంది, ఆంధ్ర వాళ్ళ మీద ప్రతీకార దాడులు జరుగుతాయి, మా పని మనిషి అడిగి ఒక ఆయన మాట్లాడతాడు, మా పని మనిషి అడుగుతుంది మీరు వెళ్ళిపోతారట కదా, మీ ఇల్లు మాకే వస్తుందట కదా అని ఉద్యమ కాలంలో ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. తెలంగాణ పని మనుషులు అట్లా అనుకుంటున్నారు అని చెప్పారు. ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం ఆ ఎజెండా వైపు ఆయన పోలేదు, అటువంటి పనులు ఆయన పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఒక సామరస్య వాతావరణాన్ని కల్పించారు. ఓకే కానీ కేబీఆర్ పార్క్ ఇప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అని పెట్టారు. అప్పుడు పొత్తులు ఉందండి, యూనివర్సిటీ కూడా చాలా కాలం పొత్తులో ఉంది, అది రెండు వైపులా ఇదిలో ఉంది అది. కనుక నేను ఇప్పటిదాకా మీతో చెప్తూ వస్తున్నది అదే, కల్చరల్ ఎజెండాలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. కొన్ని ఆ గ్యాప్స్ కారణం ఆయన ఏంటంటే ఈ భావన దృష్ట్యానే ఈ లోపల ఆయన కొంత జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించడం, ఇది ఒక సగభాగం గడిచిపోయింది. కానీ నెక్స్ట్ దాంట్లో దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటి భావన ఉండింది. అప్పుడు అటు అంబేద్కర్ విగ్రహం పెట్టారు, అమరజ్యోతిని నిర్మాణం చేశారు. మెల్లమెల్లగా ఈ కార్యక్రమం తీసుకుందామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఈ అంత మాత్రం చేత మా నాయన ఫోటోలే మీరు వచ్చి పక్కింటి ఆయన ఫోటో పెడతారా? పెట్టేయచ్చా? బాలసుబ్రహ్మణ్యం పక్కింటి వాడని అంటారు కదా. అంతే కదా. బాలసుబ్రహ్మణ్యం సార్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం, నాకు చాలా ఇష్టం బాలసుబ్రహ్మణ్యం, నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాలసుబ్రహ్మణ్యంది. ఆయన ఉచ్చారణ, ఆయన చాలా స్వర